నమస్తే, వెల్కమ్ టు లియో. న్యూ ఇయర్కి ముగ్గురు కలిసి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వకపోతున్నారు వైఎస్ జగన్కి. ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? విజయమ్మ, సునీత అండ్ షర్మిల. అయితే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మాత్రం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్కి గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తూ వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ న్యూ ఇయర్కి మాత్రం మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నారని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? క్రిస్మస్ ఇవ్వాలనుకుంది కాస్త మిస్ అయ్యి న్యూ ఇయర్కి ఇవ్వబోతున్నారు అనుకుంటున్నారు. ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో ఏదైతే 2025లో ఉన్నా సరే జైలుకు పంపించాలనేటువంటి ఒక మార్గం అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 2019లో ఏరి కోరి పాపం పాదయాత్ర చేసి మరీ అన్నగారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది షర్మిల. తల్లిగారు కూడా రాజన్న రాజ్యం అంటూ ఆవిడ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఎవడికి వాడు వాళ్ళ శాయశక్తులా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాపం తెలియకుండా ఆయన పావయ్యి ఆయన కూడా ఆయనకి పదవి రావడంలో ఒక పాత్ర పోషించారు. మరో పక్క బాబాయ్, అన్నింటినీ మించి బాబాయ్ హత్య. ఇన్ని జరిగి పాపం ఆయన 5 ఏళ్ళు ఆనందంగా ఏలాడనే కంటే దోచుకున్నాడంటే బాగుంటుంది. సరే, శుభ్రంగా దోచుకున్నాడు, విరివిగా దోచుకున్నాడు ఆయన. అయిపోయాక 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు అంటే అంత కొంచెం ముందే తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. గెంటేసినందుకు కోపం వచ్చింది చెల్లికి. నేను ఇంత చేశాను, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అని ఆవిడ కోపం వచ్చింది. రావడం సహజం. అసలు ఆవిడకి బుర్ర లేదని మన అన్నం కూడా. షర్మిలకి బుర్ర ఉంటే తనే ముఖ్యమంత్రి అయ్యి ఉండేది అన్నగారు జైల్లో ఉన్నప్పుడు హ్యాపీగా. సరే, జరిగిపోయింది. 24 ఎన్నికల ముందు ఎప్పుడైతే గెంటేశాడో వాళ్ళు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మామూలుగా ఇవ్వలేదు. ఓడించమని పాపం కడపగడ్డ మీదకి వెళ్ళి కడప ప్రజలను అడిగారు, పులివెందుల ప్రజలను అడిగారు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కంచుకోటగా ఉన్న కడప కావచ్చు, పులివెందుల్లో వీళ్ళు ఘోర పరాజయాన్ని ఒక రకంగా చూశారు. అంటే వీళ్ళు నెగ్గడం పెద్ద విషయం కాదు, ఎవరు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. బట్ ఓవరాల్గా ఓడిపోవటం అనేది మాత్రం అది ఒక ఊహించని దెబ్బ. అంటే అంత మంచి గిఫ్ట్ చెల్లి కావచ్చు, తల్లి కూడా లేఖాస్త్రాలు సంధించారు ఎవరికి వాళ్ళు. మనం చూసాం. అది మేనత్త మాత్రం ఈయన వైపు ఉండి ఏదో బుజ్జగించే ప్రయత్నం చేసింది ఆవిడ. ఎంత లేఖల పర్వం సాగిందంటే, అంటే ఇటీవలి కాలంలో అసలు లేఖలు ఎవరు రాసుకోవట్లేదు, ప్రేమలేఖలు రాసుకోవట్లేదు, ఎటువంటి లేఖలు లేవు. పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా కుదేలైపోయింది అనుకున్న సందర్భంలో ఈ లేఖలు అనేవి చాలా ఒక సంచలనం రేపాయి. ఇవన్నీ అయిపోయి సద్దుమణిగాక 1750 కోట్ల స్కామ్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ చెల్లెలు నిలదీసింది. దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని తెలుగుదేశం కూటమిని అడిగింది డైరెక్ట్గా. ఇవన్నీ అయిపోయాక యాక్చువల్గా ఈ క్రిస్మస్కి ఆయనకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాము అంటే కోలుకోలేకుండా అని అనుకున్నారు. కానీ కార్పొరేటర్లు ఇచ్చారు. ఇవ్వడంతో సరిపోయిందా? పులివెందుల్లో పాపం వచ్చిన కార్యకర్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తిట్టిపోశారు, తిరగబడ్డారు. పులివెందుల్లో పులిగా ఉండాల్సిన ఒక జగన్మోహన్ రెడ్డి తోక ముడిచి పారిపోవటమే కాకుండా అంతకుముందు సింగిల్గా సింహం వస్తుందన్నాడు కదా. నువ్వు ఏ రోజు సింగిల్గా వచ్చావు? 968 మందిని పెట్టుకుని నీ చుట్టూ నువ్వు సింగిల్ ఏంటి చెప్పుకోవడానికి సిగ్గుపడి చావాలి. నువ్వు సింగిల్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ లాగా నీ అంతటి నువ్వు రాగలగాలి ప్రజల్లోకి. నువ్వేమో పెట్టుకుని వస్తావు, ఎప్పుడు వస్తావు అసలు? సరే, అయిపోయింది. సరే, క్రిస్మస్ సరే 24 అచ్చి రాలేదులే, ఎలాగ ఆయనకి అచ్చి రాలేదు 24. సరే, ఇంత తొందర ఎందుకు, చక్కగా కొత్త సంవత్సరంలో ఇద్దామని రెడీగా ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా మేబీ ఉగాదిలోపు ఇవ్వచ్చు, మనకు తెలియదు. ఏదైనా షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, విజయమ్మ కావచ్చు జైలుకి పంపడానికైతే స్కెచ్ వేస్తున్నారండి. అంటే విజయం ఈ మధ్యన మళ్ళా మొన్న కనిపించారు కదా ఆవిడ ప్రార్థనల టైంలో కూడా కొడుకుతో కనిపించింది. కొడుకుతో ఉన్నంత మాత్రాన కలిసిపోయిందని కాదు ఆవిడ. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు ఇంట్లో ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. తల్లి కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా కొడుకు కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారని మనం అనుకోవటానికి లేదు. చాలామంది అన్నారు ఇంకేముంది విజయమ్మ కలిసిపోయింది కొడుకుతోటని. విజయమ్మ కలిసిపోతే ఇప్పుడు కలిసి వచ్చేదేముంది? ఇప్పుడు కొత్తగా ఆస్తి ఇస్తాడా లేకపోతే చెల్లెల్ని రానిస్తాడా? ఏవి జరగవు కదా. కోడలతో ఆవిడకి ముందే పడదు.
విజయమ్మకి. కాబట్టి ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు, కానీ సమయం ఎప్పుడు వస్తుందా అని ఆవిడకి వాడు ఎదురు చూస్తున్నాడు. అటు షర్మిల కావచ్చు, ఇటు విజయమ్మ కావచ్చు, అటు సునీత కావచ్చు. సునీతకి ఇంకా తండ్రి మరణం అనేది ఇంకా జీర్ణించుకోలేని విషయం. 5 ఏళ్ళు అయిపోయినా, 5.5 ఏళ్ళు అయిపోయినా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు సందర్భం దొరుకుతుందా, ఎట్లా దీన్ని మూవ్ చేయాలి, ఎట్లా అన్నగారిని జైలుకి పంపించాలి అని. ఇప్పుడు వాళ్ళు నిజంగా సంకల్ప బలం గొప్పది కాబట్టే ముగ్గురిది గతంలో అటు షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, సునీత కావచ్చు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చూశారు, ఓడించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. వాళ్ళు కనుక అనుకుంటే కనుకైతే జగన్మోహన్ రెడ్డి జైలు ఊచలు లెక్క పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు, చాలా సులువు వాళ్ళకి. వాళ్ళ సంకల్పం అలాంటిది కాబట్టి, వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. యువతల వ్యక్తి తప్పు చేశాడు, షర్మిల తప్పు చేయలేదు. షర్మిల ఏమన్నా ఓపెన్గానే మాట్లాడుతుంది ఆవిడ. ఈవెన్ ఆస్తుల విషయాలు కూడా ఆవిడ ఓపెన్గానే ప్రజల ముందే మాట్లాడింది. అంటే దాచుకునే వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళు అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయండి. జగన్మోహన్ రెడ్డికి 2025 రాసి పెట్టుకోమనండి, జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఇప్పుడు జైలుకి వెళ్ళాడంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నిల్చోడానికి అవకాశం ఉండదు ఆయనకి. ఇప్పుడు ఎందుకంటే ఆయన మీద కేసులు నిరూపించబడతాయి కాబట్టి. ఇప్పుడు ఊరికే వెళ్ళిపోడు కదా, ఏదో కొట్టాడా తిట్టాడా అని కాదు కదా. వాదనలు జరుగుతున్నాయి. 1-2 కేసులండి. అసలు మనిషి అన్నవాడు ఇలా ఉండగలడా? మానవమాతృడు అన్నవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండలేడు. ఈయన మనిషి కాదు కాబట్టి హ్యాపీగా బతికేస్తున్నాడు. ఇంకా అదేదో చెప్తా చూడండి, ఓ పక్క తుడి చేసుకుంటూ ఓ పక్క పనులు చేసేసుకోవటం. ఇంకేం చెప్తాం మనం ఇంతకంటా అండి. కాబట్టి ఇవాళ షర్మిల చాలా బాధపడ్డారు ఆవిడ. అంటే బాధ అంటే ఇప్పుడు ఏదో పోనీ ఆస్తి ఇవ్వలేదంటే అది వేరే విషయం, కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది అది సొంత అన్నగారు తను అంటవే కాకుండా తన చుట్టూ ఉండే వాళ్ళ చేత అనిపించడం అనేది ఎక్కడైనా ప్రపంచంలో జరుగుతుందా? తల్లి క్యారెక్టర్ని అన్నట్టు కదా. చెల్లి పుట్టుకని ఎప్పుడైతే అన్నాడో తల్లిని అవమానించినట్టే కదండి. అది ఎక్కడైనా జరుగుతుందా అలాగా? అందుకని ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు, వాళ్ళు మర్చిపోయే విషయాలు కాదు. అది నెగడులాగా మండుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నివురుగప్పిన నిప్పు ఉంటుంది చూడండి, నిప్పులాగా ఉంది, నివురుగప్పిన నిప్పులాగా ఉంది. వాళ్ళలో ఉండే ఆ కోపం కావచ్చు, వాళ్ళలో ఉండే ఆ బాధ కావచ్చు, ముగ్గురులో అది ఒక్కసారి ప్రజ్వరిల్లిందంటే ఈయన మాడి మసైపోతాడు యాక్చువల్గా. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి ఈ ముగ్గురు కలిసి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది చూద్దాం మరి. నమస్తే.